వెల్కమ్ టు సుమన్ టీవీ. చిత్తూరులో ఈరోజు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ ఒకరోజు పర్యటన చేశారు. ఈ సందర్భంగా ఆయన చిత్తూరు నగరంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. అనంతరం చిత్తూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన అధికారుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిత్తూరు నగరపాలక సంస్థలో 82 కోట్లతో కాలువల నిర్మాణ పనులు చేపడుతున్నట్లు, అలాగే అమృత్ 2.0 పథకంలో భాగంగా చిత్తూరు నగర దాహర్తిని తీర్చేందుకు ఇప్పటికే పలు కార్యక్రమాలు చేపట్టినట్లు ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నగరపాలకల్లో పురపాలకల్లో ప్రతి ఇంటికి కొలాయి ఇచ్చి నీటి కరువు లేకుండా చేయడానికి సుమారు 14,000 కోట్ల రూపాయలతో ఈ పథకం ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారి, చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఐఏఎస్ తో పాటు చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, పూతలపట్టు ఎమ్మెల్యే కలికిరి మురళీమోహన్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. టీఎంసీ అధికారులందరికీ ఎవరైతే ఇవాళ ఈ కార్యక్రమాన్ని చేశారో వారికి అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇప్పటిదాకా చెప్పినట్టు మాకు కారులో ఇప్పుడే మినిస్టర్ గారు చెప్పారు, ఇదే జిల్లాలో ఇన్ఛార్జ్ మంత్రిగా కూడా ఉన్నాను అని. కాబట్టి సార్కి అన్ని విషయాలు తెలుసు. అయితే మేము పొద్దున్నేసి ఏం చూపించామంటే చిత్తూరులో రోడ్స్ వైడనింగ్ కావాలి, అప్పుడే అభివృద్ధి చెందుతుంది అని. సో మనం మన ప్రయత్నంగా ప్రజలను ఒప్పించి ఏదైతే రోడ్డు వైడనింగ్ చేస్తున్నామో దానికి కొన్ని నిధుల సహకారం కోరాము. సార్ కూడా దానికి సానుకూలంగా స్పందించారు. చూసిన తర్వాత చేస్తున్నాం కాబట్టి ఇంకా బాగా చేయాలి అని. ముఖ్యంగా వాటర్ ఇష్యూస్, ఇప్పుడు కూడా చిత్తూరులో నీటి సమస్య ఎక్కువ ఉండేది. నేను వచ్చిన తర్వాత 40 బోర్ల దాకా వేసాము. మధ్యలో భారీ వర్షాలు పడినప్పుడు నీవా నది నుండి నీళ్లు అతి ఎక్కువగా ప్రవహించిన ప్రాంతాల్లో అంతా కూడా సందర్శించి ఉన్న ఇష్యూస్ అంతా కూడా అప్పటి పరిస్థితుల్ని మన ముఖ్యమంత్రి గారు దృష్టిలో పెడితే సాధ్యమైనంత వరకు చేసుకొని వస్తున్నాం. మీ సహకారంతో మీరు చెప్పినట్టు అప్పుడేగా ఎస్టిమేషన్ వేసి మనకి ఫండ్స్ ఏమన్నా వచ్చాయి అంటే ఖచ్చితంగా రోడ్స్ అన్ని డ్రైన్ చేయడానికి, ఎక్కడైతే హౌస్ హ్యాబిటేషన్స్ ఎక్కువ ఉన్నాయో వాటి దగ్గరంతా కూడా డ్రైన్ చేయడానికి మేము ప్లాన్ చేసుకుంటాము. ఈ టీడీఆర్ బాండ్స్ ఇచ్చి రోడ్స్ వైడనింగ్ చేస్తున్నామన్నా దానికి కొద్దిగా డెవలప్మెంట్ కావాల్సినవన్నీ మీకు బై హ్యాండ్ ఇస్తాను. ఇక్కడ పబ్లిక్ లో చెప్పడం కంటే కూడా వాటిని మీరు మాకు కొంచెం సపోర్ట్ చేస్తే అనుకూలంగా ఉంటుందని తెలియజేసుకుంటూ ఇప్పుడు మీరు మాట్లాడారు. ఈరోజు చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ రివ్యూ కోసంగా నేను హెచ్ఓడితో వచ్చాను. ముందుగా అటు శాసనసభ్యులతోనూ, కలెక్టర్ గారితోనూ మరియు ప్రజాప్రతినిధులతో కొన్ని ఏరియా తిరగడం జరిగింది. ఇక్కడ రోడ్ ఎక్స్పాన్షన్స్ చాలా చక్కగా చేస్తున్నారు. కంపేర్ టు కొన్ని మున్సిపాలిటీస్ తీసుకుంటే ఎక్స్పాన్షన్ అనేది చాలా బాగా చేస్తున్నారు. ఇట్స్ ఎ గుడ్ థింగ్. ఎందుకంటే ఈరోజు ఎక్కడ తీసుకున్న సమస్య ట్రాఫిక్ సమస్య. ట్రాఫిక్ సమస్య అనేది మన మున్సిపాలిటీలోనే కాదు, మన రాష్ట్రంలోనే కాదు, మన దేశంలోనే కాదు, ప్రపంచంలో ప్రతి దేశంలో కూడా ఉన్న మేజర్ సమస్య ఏంటంటే ట్రాఫిక్. కానీ ఖచ్చితంగా ఎక్స్పాన్షన్స్ అనేది జరగాలి. రోడ్స్ ఎక్స్పాన్షన్స్ అవి చేయకుండా కంజెషన్ అయితే రాను రాను ఇంకా ఇబ్బంది అవుతుంది. దాంతో ఈరోజు ఈ యొక్క మున్సిపాలిటీ ఒక ప్రయారిటీ బేస్ లో, అంటే జనరల్ గా ఎక్కడైనా ఒక లోకల్ బాడీ మున్సిపాలిటీ అంటే అక్కడ ఉండే ప్రజలు కోరుకునేది ఏంటంటే ఫస్ట్ తాగటానికి స్వచ్ఛమైన వాటర్ కోరుకుంటారు ఫస్ట్. ఎందుకంటే మంచి బతకాలంటే వాటర్ కావాలి, వాటర్ లాగట్టు ఉండదు. అందుకని స్వచ్ఛమైన వాటర్. వచ్చే జబ్బుల్లో సగం జబ్బులు దేని వల్ల వస్తాయంటే తాగే వాటర్ వల్ల. సో ఫస్ట్ ప్రయారిటీ ఈరోజు డ్రింకింగ్ వాటర్ ఇస్తున్నాం. సెకండ్ ప్రయారిటీ సాలిడ్ వేస్ట్. ప్రతిరోజు ఇంట్లో నుంచి కానీ, కమర్షియల్ కాంప్లెక్స్ నుంచి కానీ, స్కూల్స్, హాస్పిటల్స్, హోటల్స్, మార్కెట్స్ నుంచి వచ్చే ఏదైతే చెత్త ఉందో ఆ చెత్తను వదిలేయడానికి సెకండ్ ప్రయారిటీ పెట్టుకున్నాం. 14,000 కోట్లతో 4,000 కోట్ల రూపాయలతో ఈ రాష్ట్రంలో ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఇచ్చేదానికి గవర్నర్ ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేశారు. అమృతలో కొంత, అది కేంద్ర ప్రభుత్వంతో అసోసియేషన్, ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ద్వారా కొంత, యుఐడిఎఫ్ ద్వారా, ఈ మూడు ద్వారా యాక్చువల్ గా 14,000 కోట్లకి టెండర్లు అయిపోయినాయి. వర్క్ కూడా స్టార్ట్ చేశారు. అయితే ఎవరైతే టెండర్లు దక్కించుకున్నారో వాళ్ళు లెవెల్స్ అని చూసుకుంటున్నారు, పైపులు అవన్నీ ఆపించుకుంటున్నారు. గ్రౌండ్ మీద వర్క్ బహుశా నెక్స్ట్ మంత్ స్టార్ట్ అయిపోతుంది. ఇది కానీ పూర్తయితే ఈ రాష్ట్రంలో ఉండే 123 మున్సిపాలిటీలో ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఉంటుంది.